హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తన చందాదారులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే వాట్సాప్లో ఈపీఎఫ్ఓ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. సభ్యులతో సమాచార మార్పిడిని మెరుగుపరచడం, ప్రొవిడెంట్ ఫండ్ సంబంధిత సేవలను సులభంగా పొందేలా చేయడం లక్ష్యంగా ఈ సేవలను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు నేరుగా తమ పీఎఫ్ బ్యాలెన్స్ వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు. అలాగే టాస్క్ 5 ట్రాన్సాక్షన్స్ క్లెయిమ్ స్టేటస్ను ట్రాక్ చేయడం, ఖాతాలకు లింక్ అయిన పెండింగ్ పనులపై అప్డేట్లను పొందడం వంటి సేవలను వాట్సాప్లోనే పొందవచ్చు. ఇందుకోసం వాట్సాప్లో చాట్ బాట్ అందుబాటులోకి ఉంటుంది. చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ గురించి ఇప్పటికే బాగా తెలుసు కాబట్టి ఇది ఒక ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ఛానల్గా మారుతోందని ఈపీఎఫ్ఓ నమ్ముతోంది. అలాగే పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ వెరిఫైడ్ వాట్సాప్ నంబర్కు జస్ట్ హలో అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా సభ్యులు తమకు నచ్చిన భాషలో సంభాషించేలా ప్రాంతీయ స్థానిక భాషల్లో కూడా ఈ సేవలను అందించాలని సంస్థ ఆలోచిస్తోంది. దీనికోసం ఆటోమేటెడ్ సిస్టమ్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల సభ్యులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడమే కాకుండా కాల్ సెంటర్లపై భారం కూడా తగ్గుతుంది. ఇది ఎలా పనిచేస్తుందనంటే, మొదటగా సభ్యుడు సహాయం కోరుతూ ఈపీఎఫ్ఓకు వాట్సాప్ మెసేజ్ పంపాలి. లేదా ఏదైనా పెండింగ్ పని ఉంటే ఈపీఎఫ్ఓ సంస్థే నేరుగా సభ్యుడికి మెసేజ్ పంపుతుంది. ఈ మెసేజ్ అనేది మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే యూఏఎన్ నంబర్కు లింక్ అయి ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచే వచ్చిందా లేదా అని ఈపీఎఫ్ఓ తనిఖీ చేస్తుంది. ధృవీకరణ పూర్తయిన తర్వాత స్థానిక భాషలో కొన్ని సులభమైన మెనూ ఆప్షన్లు కల్పిస్తారు. ఇప్పుడు మీకు కావాల్సిన మెనూ ఆప్షన్ను ఎంచుకొని వివరాలను సమర్పించాలి లేదా అడిగిన సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే ఆ మెసేజ్ ప్రాసెస్ చేయబడి ఏఐ ఆధారిత చాట్బాట్ ద్వారా నేరుగా లేదా ఈపీఎఫ్ఓ డేటాబేస్ ద్వారా వెతికి సభ్యుడికి సమాధానం ఇవ్వబడుతుంది. మొత్తంగా ఈ మొబైల్ ఆధారిత విధానం సభ్యుల సేవలను వేగవంతం చేయడానికి, ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లే అవసరాన్ని తగ్గించడానికి, కస్టమర్ కేర్ ఆర్ కాల్ సెంటర్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.